చెప్తా మీకు. నా పేరు వచ్చి భాస్కర్ అండి. యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ అండి. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏం లేదు, చదివింది కూడా చాలా తక్కువ. డిగ్రీ వరకు చదువుకున్నాను. హన్మకొండ వరంగల్లో ఉండేవాడిని. కానీ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే జాబ్ చేసే కాడ హ్యాపీనెస్ ఉండకపోయేది. ఎందుకంటే మనం మన శాలరీ 10వ తారీఖు ఇచ్చే కాడ 15, 20 ఇవ్వడం, వర్క్ రాత్రి చాలా ఎక్కువ చేయించుకోవడం, పేమెంట్ ఇచ్చే కాడ చాలా ఇబ్బంది ఉంటే అప్పుడు ఓటీసీ చేసినప్పుడు ఓటీసీ డబ్బులు ఇవ్వకపోయి. ఓటీ అంటే ఏంటంటే ఎక్స్ట్రా పని చేస్తాం కదా మనం, అలాంటి అమౌంట్ ఇవ్వకపోయి సార్ ఇవ్వనప్పుడు చాలా బాధ అనిపించేది. అలా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ జాబ్ చేస్తే బాగుండదు, కంప్యూటర్ ఆపరేటర్ చేస్తే అని చెప్పి ఒక ఎన్జిఓ సెక్టార్ అంటే నాన్ గవర్నమెంట్ సెక్టార్ అని ఉంటుంది. బ్యాంకులకు కరస్పాండెంట్గా పనిచేసే కంపెనీ లోపల చేయడం జరిగింది. బాగా పనిచేసినందుకు, బాగా పనిచేస్తే ఏమి ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు కదా. అలా నేను మా సొంతూరు మహబాద్లో పనిచేస్తున్నప్పుడు బాగా పనిచేస్తాను బాబు నీకు అని చెప్పి తీసుకెళ్ళి భద్రాచలం ట్రాన్స్ఫర్ చేస్తాను. భద్రాచలంలో ట్రాన్స్ఫర్ చేస్తే భద్రాచలంలో హ్యాపీగా చేసుకుంటున్నప్పుడు అక్కడ కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఏదైతే భద్రాచలం ఆంధ్రాలో కలిసిన మండలాలు ఉన్నాయి కదా, కుక్కునూరు, వేలపాడు, విఆర్పురం, గుణవరం అని, ఆ మండలాలకు పెన్షన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ సంబంధించి పేమెంట్ నేనే అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్గా పనిచేసేది. ఆ తెలంగాణ వచ్చినప్పుడు అది కూడా అడిగింది. అని ఇక్కడ జాబ్ కార్డు ఇబ్బంది, అక్కడ ప్రమోషన్, అక్కడి వెనక తెలంగాణ ఏర్పడ్డాక ఆ ఏరియా మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోతే మీకు ఆపరేట్ ఇక్కడ జాబ్ లేదు కాబట్టి సార్ మీరు వీలైతే బెంగళూరు అన్నారండి, మహారాష్ట్ర అన్నారండి, వేరే ఇంకైతే ఏరియా రండి అంటే అక్కడికి మనం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఫోన్ సార్ అని చెప్పి మన మైగా మా సొంతూరుకు రావడం జరిగింది. సొంతూరుకు వచ్చి ఏం చేయాలని ఆలోచించే క్రమంలో జిఎస్టీ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. జిఎస్టీ స్టార్ట్ అయితే నాకు ఒకటే అనిపించింది, ఏంటంటే జిఎస్టీ అనేది స్టార్ట్ అయింది. సొంత ఊర్లో ఉంటూ టాలీ అకౌంట్ చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి ఆ పాత జాబ్ చేసినప్పుడు ఏదైతే పేమెంట్ వచ్చిందో పిఎఫ్ అమౌంట్ అనేది ఒక 80,000 వస్తే ఆ 80,000 నుంచి 35,000 పెట్టి ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ 20,000 పెట్టుకొని టాలీ సాఫ్ట్వేర్ తీసుకొని అకౌంటింగ్ వర్క్ చేస్తున్నాను. అకౌంటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు సాఫీగా జరుగుతుంది. నెలకొట్టడానికి 20,000, 25,000 సంపాదించుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది. ఎప్పుడైతే ఈ జిఎస్టీ అకౌంట్ వల్ల మంచి ఇన్కమ్ వస్తుందన్న విషయం తెలిసిందో తెలియగానే ఇమీడియట్గా నాకు ఫ్యామిలీ ఉంది, నాకు మినిమం 15,000 నుంచి 20,000 వస్తే సరిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఎప్పుడు జిఎస్టీ అకౌంట్ చేయడం స్టార్ట్ చేశానో పెళ్లి కానీ బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఒక టాలీ సాఫ్ట్వేర్, దాంతోపాటు ఒక టాలీ సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ తీసుకొని నేను ఒక 1,000 రూపీస్కి అకౌంట్ చేస్తా అంటే వాళ్ళు 500కే చేస్తాను. కస్టమర్లు ఎటు బెండ్ అవుతారు, 500కే బెండ్ అవుతారు. అక్కడ 500కే బెండ్ అయినప్పుడు జీవితంలో ఇది నాన్న చెప్పరా బాబు, జాబ్ చేస్తే ఇలా ఉన్నది, బిజినెస్ చేస్తే ఇలా ఉంది, లాస్ట్ టాలీ సాఫ్ట్వేర్లో కూడా కాంపిటీషన్ ఉందన్న విషయం అర్థమైపోయి ఇది లైఫ్లో కరెక్ట్గా అది చేసేది కూడా ఏదో ఒకటి కావాలి అనుకున్న సమయంలో ఒక నా క్లోజ్ ఫ్రెండ్ ద్వారా వెస్ట్రీ నాకు పరిచయం. తను నాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు ఇలా ప్రొడక్ట్స్ వాడితే చాలా బాగుంటాయి, నీకు నచ్చితే బిజినెస్ చేయి, లేకపోతే లేదు అని చెప్పాను. మరి బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి కదా, పెట్టుబడి అయితే నా దగ్గర లేదు అని చెప్పాను. పెట్టుబడి అవసరం లేదురా, ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ వాడమన్నాడు. ఫస్ట్ నేను వెస్ట్రీలో వాడిన ప్రోడక్ట్ ఏంటంటే మా పాపకు సంబంధించి ఇన్విగో పౌడర్ వాడాను. ఆ ఇన్విగో పౌడర్ ఎప్పుడైతే నేను ఐడి తీసుకొని వెస్ట్రీలో తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న ఒక వారం రోజుల తర్వాత నాకు వెస్టేజ్ కంపెనీ నుంచి 13 రూపాయలు నాకు అకౌంట్లో పడ్డాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే మనం ఆర్నిస్ కొంటాం, బూస్ట్ కొంటాం, పీడియాష్ ఇన్ని కొన్నప్పుడు ఒక సింగిల్ ఎంపీ కూడా రాలేదు కదా, ఒక ఇండిగో పౌడర్ వాడడం వల్ల 13 రూపాయలు ఎలా వచ్చాయని ఆలోచించినప్పుడు నేను జిఎస్టీ అకౌంట్ చేసినప్పుడు కంపెనీ ఏంటిది అనేది నెట్ మీద ఉండడం వల్ల కంపెనీ గురించి మొత్తం సెర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, వేరే కంపెనీలు బయట దళాలకు ఇచ్చే కమిషనే కంపెనీ మనకి ఇస్తుంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యం, ఇదే ప్రోడక్ట్ 10 మందికి చెప్పడం వల్ల మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, మనకు కావాల్సిన ఇన్కమ్ వస్తుంది, మనీ అనేది వస్తుంది అన్న విషయం నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే అలా అర్థమైందో అలా చిన్న వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో ఒక బూట్ క్యాంప్ ఉంది. ఆ బూట్ క్యాంప్ జరుగుతుంది అన్నప్పుడు అక్కడ విజయవాడ బూట్ క్యాంప్ జరగడం జరిగింది. నాతో పాటు చాలామంది వచ్చారు, కానీ ఈరోజు ఆ 50 మంది, ఒక 40-50 మంది బూట్ క్యాంప్ వెళ్తే ఆ 40-50 మందిలో ఈరోజు ఎవరు లేరు, కేవలం నేను ఒక్కరికి మాత్రమే నిలబడ్డాను. ప్రస్తుతానికి ఇమీడియట్గా బూట్ క్యాంప్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అటెండ్ చేసుకుని వచ్చి ఇమీడియట్గా డైరెక్టర్ వాడడం జరిగింది. డైరెక్టర్లో 22,000 రూపాయలు చెక్ తీసుకున్నాను. ఇమీడియట్గా సిల్వర్ వాడడం జరిగింది. సిల్వర్లో 30,000 తీసుకున్నాను, గోల్డ్లో 40,000 తీసుకున్నాను. అదే ఊరిలో అలానే వచ్చినప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా మూమెంట్లో చాలా టైట్ పొజిషన్ ఉండేది, అయినా కూడా ఆ టైమింగ్స్ అడ్జస్ట్మెంట్లో బిజినెస్ చేసి ఇమీడియట్గా స్టార్ వాడడం జరిగింది. ఆ స్టార్ కాగానే ఇమీడియట్గా అదే కరోనా సిచ్యువేషన్లోనే నాకు నచ్చిన ఏదైతే హన్మకొండలో నేను జాబ్ చేశానో
ఏది అంటర్ రోడ్లో ఏదైతే మహేంద్ర షోరూమ్ ఉందో అప్పుడు ఆ బండి మీద సైకిల్ మీద తిరిగానో అదే షోరూమ్లో 12 లక్షల వాల్యూ గల మహేంద్ర ఇమీడియట్గా ఆ కారును బయట చూపించుకుంటూ నాతో పాటు నా టీంలో 2 కార్లు మార్చాలి. దాంతోపాటు నాతో పాటు బిజినెస్ చేస్తూ హైయెస్ట్ అనేది స్టార్ డైరెక్టర్ లోపలే 1,05,570 హైయెస్ట్ చెక్ తీసుకోవడం బెస్ట్ అయ్యి ప్రస్తుతానికి స్టార్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా గ్రౌండ్ రావడం జరిగింది. ప్రస్తుతానికి గ్రౌండ్ అయితే హైయెస్ట్ చెక్ తీసుకొని హైయెస్ట్ చెక్ నుంచి ప్రయత్నిస్తున్నాను. నేను ఎలా అయితే ₹1,00,000 ఇన్కమ్ బెస్ట్ ఇయర్లో తీసుకున్నానో అలాంటి ₹1,00,000 తీసుకున్న లీడర్లను తయారు చేయాలన్న టార్గెట్తో నేను బెస్ట్ చేస్తున్నాను. నా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది ఏంటంటే మీకు టోటల్ ఇక్కడ బిజినెస్ మొత్తం మీరు సక్సెస్ కావాలంటే మీ మైండ్ సెట్ ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చాలా మంది లీడర్లు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళు ఇన్కమ్ చెప్తున్నారు, వాళ్ళు సక్సెస్ చెప్తున్నారు. వాళ్ళంతా ఎప్పటి నుంచి పని చేశారు? 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ చేశారు. కానీ కంపెనీ ఎప్పటిది 21 ఇయర్స్ 20 సంవత్సరాల కంపెనీలో చాలా సక్సెస్ అయింది 5 ఇయర్స్ మాత్రమే. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరైనా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారంటే మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి. బలమైన డ్రీమ్ అనేది ఇప్పుడు సార్ చెప్పాడు, డ్రీమ్ పెట్టుకోవాలి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం A to Z ఇది ఎథిక్స్ అంటే మానవత విలువలతో చేసే బిజినెస్ ఇది. ట్రాన్స్పరెంట్గా మీరు ఉన్నప్పుడే సక్సెస్. పంచభూతాలు ఉంటాయి కదా మీకు, ఈ పంచభూతాలలో ఉన్న క్వాలిటీస్ మీ లోపల ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఆ క్వాలిటీస్ కనుక మీ లోపల కనుక లేవనుకోండి మీరు సక్సెస్ కాదు. ఎందుకంటే మీ లోపల ఒకటి ఉంటాడు అనుకోండి, అక్కడ క్లాషెస్. 1,00,000 తీసుకుంటామని ఇక్కడికి చెప్తారు, బయటకు వెళ్ళగానే నా వల్ల అవుతుందా మీకే డౌట్ వస్తుంది. కాబట్టి అలా కాదు, ఒకటేగా లోపల బయట లోపల బయట లోపల బయట. ఈ లోపలైతే ఎవడు ఉంటాడో బయట వాడే ఉండాలి, బయట ఎవడైతే ఉంటాడో లోపల వాడే ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒకసారి మీరు చూడండి, పంచభూతాలలో మేము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? వాటర్. వాటర్ అంటే ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే ఆ నీళ్లు అంటే ట్రాన్స్పరెంట్ ఒక అర్థంలాగా ఉన్నప్పుడే ఆ నీళ్లు స్పష్టమైనవి, అంతేనా కదా? అది మురికి వాటర్ తీసుకుంటారు మీరు కూడా వెస్టేజ్లో అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే డౌన్ అండ్ సర్వీస్ అంటే సర్వీస్ చేయాలి, బండి చెప్తాను, బండి చేయాలి, హోమీడికి చేయాలి, డైలీ వర్క్ చేయాలంటే 100% మీరు డైలీ వర్క్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటిది? పంచభూతాలలో ఇంకోటి ఏంటి? గాలి. గాలి అంటే ఏంటి? కదలిక.